లీగాలిటీకి ఇల్లీగాలిటీకి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అందరు వెళ్ళేటప్పుడు ఒకే ఉద్దేశంతో వెళ్తారు, వాళ్ళు ఇల్లీగల్గా ఎందుకు మారుతారు? మారిన వాళ్ళు మళ్ళీ లీగాలిటీకి రావాలంటే ఏం చేయాలి? ముందుగా తోటి ప్యానలిస్ట్కు, తర్వాత ప్రేక్షకులకు, మహాప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అదే అంటే ఇప్పుడు మీరు ముందు మాట్లాడిన వక్తలు విద్యార్థులు పోనీకి ప్రయత్నం చేసినప్పుడు ఎలాంటి అడ్వైస్ తీసుకోవాలి, అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు పర్టికులర్గా కోర్స్ అప్పుడు ఏమైనా ఉద్యోగాలు చేసుకోవచ్చా, ఎక్స్ట్రా టైం ఎంగేజ్ చేసుకోవచ్చా అనేది మాట్లాడారు. అయితే ప్రస్తుత పాయింట్ మీరు రైజ్ చేసింది అఫ్కోర్స్ అసలు ఈ క్వశ్చన్లు ఎందుకు వచ్చాయని తర్వాత మాట్లాడదామంటే మాట్లాడదాం. ఎందుకనంటే యాక్చువల్గా ఇంత పెద్ద హైప్ వచ్చింది, ఏంటి H1B వీసా ఏమవుతుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ మినిస్టర్ కూడా అమెరికాలో ఉండి 4 రోజులు డిస్కషన్ చేయాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే ట్రంప్ అప్పుడు మొదట వచ్చినప్పుడు ఏదైతే కొద్దిగా యాంటీ మైగ్రెంట్ పాలసీస్ తీసుకొచ్చి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనైతే కొన్ని అయితే ట్రావెల్ బ్యాన్ కూడా పెట్టేశాడు, మాస్ డిపోర్టేషన్ అన్నాడు. ఇప్పుడు కూడా అదే అవుతుందనే భయంతో 2017 నుంచి 2021 సంవత్సరంలో ట్రంప్ మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఆయన వ్యవహరించిన తీరు అదే విధంగా ఉండబోతుంది అనేటువంటి సందిగ్ధం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అంటే కరెక్ట్. ఇప్పుడు మనం ఒకసారి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కనుక మనం ఒకసారి వెనకపోయి చూసినట్టయితే మెజారిటీ అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ రెటోరిక్ ట్రంప్ తీసుకున్నది, ఆయన గ్రూప్ కూడా తీసుకున్నది. ఇక అనలైజ్ చేస్తే కొంతమంది కంపేర్ చేశారు ఏంటంటే అప్పుడు హిట్లర్ లెక్క ఎలా అన్నాడు, ట్రంప్ కూడా అలానే అన్నాడు. ఏది వీళ్ళంతా మన బ్లడ్లో జీన్స్ బ్లడ్ చేంజ్ చేస్తున్నారు, వీళ్ళంతా స్నేక్స్ ఇంకా ఇవన్నీ వర్డ్స్ చేశాడు. మాస్ డిపోర్టేషన్ చేసి అవసరం వస్తే మొత్తం మిలిటరీని పెట్టి తీసేస్తానని అన్నాడు. అటువంటి రెటోరిక్ అన్నాడు కాబట్టే ప్రజల్లో వచ్చాడు, కాబట్టి ఏమైనా అవుతుందని. కానీ అంత అదేం జరగకపోవచ్చు, ఎందుకంటే ఎలక్షన్ గెలిచి వచ్చాడు. ఇంకోసారి ఎలక్షన్ పోటీ చేసే అవసరం కూడా లేదు, తనకు చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ విల్ బి టోటలీ డిఫరెంట్. మొన్న చూసాం కదా ఆ ఎలక్షన్ టైంకి, మొన్న అన్నాడు ఐ లైక్ H1B వీసాస్, ఐ హ్యావ్ మెనీ పీపుల్ విత్ H1B వీసా వర్కింగ్ విత్ మీ అన్నాడు. అదే కాకుండా అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మొన్న చిన్నది ఒకటి చెప్తాను. ఎందుకంటే శ్రీరామకృష్ణ ఆయన ఉన్నాడు కదా అడ్వైజర్ ఆన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన తర్వాత ఈ మగ హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఈయన వచ్చిండనంటే ఆయన అసలు కంట్రీ సీలే మన లిమిటేషన్ ఉంటుంది కదా, ఇది గ్రీన్ కార్డ్ అంటున్నారు కదా, అది ఎత్తిపారేసేయాలి, ఇది మంచిది కాదు అన్నాడు కదా. ఇంత సపోర్టర్ గ్రీన్ కార్డులకు H1Bకి సపోర్టర్ వచ్చాడు కాబట్టి మొత్తం ట్రంప్ చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే నీరుగారిపోతాయనే భయంతో వాళ్ళంతా యాంటీగా హెవీ వర్డ్స్ యూజ్ చేశారు. అక్కడి నుంచి ఇంత హైప్ పెరిగిపోయింది. అయితే ఈ ట్రంప్ ఈ ట్రాన్సిట్ పీరియడ్లో ఒక 6 months వరకు అది ఒక విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇదంతా చల్లబడిపోతుంది. మన వాళ్ళు అంత అలజడి చెందవలసిన అవసరం లేదు. కానీ వారన్నట్టు ఏంటంటే కొంతమంది ఇప్పుడు నేను ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ వేరియస్ ఇష్యూలు ఉన్నప్పుడు మన ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళకు 230 మందిని యూనివర్సిటీలో అరెస్ట్ చేసి వాళ్ళకన్నీ ఇదేమంటారు అంటే యాంకిల్ ట్యాగ్స్ పెట్టేసి, అంటే వాళ్ళంతా ఒకటి చిన్న రూమ్లో ఒక యూనివర్సిటీ పేరు పెట్టి వీళ్ళందరినీ ఇల్లీగల్గా తీసుకెళ్లారు, వీసాలు ఇచ్చేశారు. వాళ్ళంతా పట్టుబడిపోయినప్పుడు ఏం చేస్తాం, మినిస్ట్రీ ఎంత సీరియస్గా తీసుకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్ జరిగినాయి కాబట్టి ఇటువంటి యాంటీ వేవ్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆల్ అండ్ సైడ్ ఒకటి లీగల్గా పోయేటోళ్ళు ఏంటంటే ఓకే నువ్వు స్టూడెంట్కి పోయావు, మీకు F1 వీసా వచ్చేసింది, యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, కోర్స్ చేసుకుంటున్నారు, ప్రాబ్లమే లేదు. తర్వాత OPT అన్నారు, డ్యూరింగ్ కోర్స్ కూడా కొంతమందికి OPT వచ్చేస్తుంది, ఆఫ్టర్ కోర్స్ కూడా వచ్చేస్తుంది, అవన్నీ చేసుకున్నారు అనుకోండి, అది దీనికి ప్రాబ్లమే లేదు. ఇల్లీగల్గా ఎప్పుడైపోతారు, అదే F1 వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ అయిపోయింది, నీ కోర్స్ అయిపోయింది, నువ్వు ఓవర్ స్టే చేస్తావు, ఇల్లీగల్ అయిపోతావు. ఇప్పుడు OPT ఓవర్ స్టే దగ్గర ఆగుదామండి. అరవింద్ గారు, అందరికీ లీగల్గా వెళ్ళాలని ఉంటుంది, లీగల్గా జాబ్ చేయాలని ఉంటుంది, లీగల్గానే సంపాదించుకొని తన వాళ్ళని బాగు చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తారు, డాలర్ డ్రీమ్స్. ఇల్లీగల్గా ఉండాలన్న ఆలోచన ఇప్పుడు మొదలవుద్ది. బేసిక్గా ఇప్పుడు మనకున్న ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఏంటంటే అండి, మన ఇప్పుడు ఇండియాలో కనుక చూసుకుంటే లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళెవరికి కూడా ఉపాధి అవకాశాలు అనేవి లేవు. సో పిల్లలు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ బంధువులు చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకు లైఫ్ గోల్ అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్కి. సో దాంతో ఏమవుతుంది, ఏదో ఒక యూనివర్సిటీ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అక్కడ డబ్బు కనబడుతుంది, ఏదో ఒక యూనివర్సిటీ తీసుకొని వెళ్ళిపోయి
అక్కడ వాళ్ళు చదవడం అనేది అసలు సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆర్ట్ జాబ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి వెళ్తున్నారు. ఒక 3 years 2 years లేకపోతే వాళ్ళు పాస్ అవ్వకపోతే ఇంకొక కోర్స్ తీసుకొని అలా తీసుకొని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకొని అలా సంపాదించుకోవాలనే దృక్పథం అనేది పిల్లల్లో చాలా బాగా పెరిగిపోయింది. ఒక్క నిమిషం అండి శేఖర్ గారు, మీరు పిల్లల్ని పంపిస్తారు, 30,000 మంది పిల్లల్ని పంపించారు ఇప్పటి వరకు. ఒక స్టూడెంట్ వేరే దేశం వెళ్తున్నప్పుడు అతని ఉద్దేశం అరవింద్ గారు సంపాదన మీద ఉంటుంది, ఏదో ఒక విధంగా సర్వైవ్ అవ్వాలనే దాని మీదే ఉంటుంది అనేది అరవింద్ గారు చెప్పింది. అది కరెక్టా? చదువుకుందామని వెళ్తారా సార్? యాజ్ ఏ కెరియర్ అడ్వైజర్గా నేను తీసుకునే దానిలో స్టూడెంట్స్ వాళ్ళ సైకాలజీ ఫస్ట్ అయితే ఎర్నింగ్ మనీ ఉంటుంది సార్. ఆబ్వియస్లీ ఇండియా డిగ్రీకి ఇంటర్నేషనల్ డిగ్రీకి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తే నాకు మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీలో మంచి ప్రిన్సిపల్ గ్రేడ్ లెవెల్ జాబ్ వస్తుందనే ఒక ఇంటెన్షన్ తోటి మ్యాక్సిమం స్టూడెంట్స్ ప్లాన్ చేస్తారు సార్. అందులో ఏం చేస్తారంటే ఆ మనీ అనే పాయింట్ పట్టుకొని సార్ చెప్పినట్టుగా ప్రాపర్ యూనివర్సిటీ చూస్ చేసుకోలేకపోవచ్చు. అండ్ కరికులం తీసుకునే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ నేను చదివితే నాకు జాబ్స్ ఇమ్మీడియట్గా వస్తాయా, అసలు అక్కడ స్కోప్ ఉందా, ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉందా, ఒకవేళ బ్యాక్ ఇండియాకి వస్తే ఇండియాలో కూడా స్కోప్ ఉందా లేదా అనేది బేసిక్ రీసెర్చ్ చేయకుండా వెళ్తారు సార్. అలా చేయకుండా వెళ్ళిన వాళ్ళు సార్ చెప్పినట్టుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో దానికోసమే మనము ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇచ్చి, సో స్టూడెంట్కి ఏ కోర్సు తీసుకుంటే ఫ్యూచర్ ఫారిన్ కంట్రీలో ఎలా ఉంటుంది, అక్కడ నుంచి బ్యాక్ వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వాలంటే ఒక ఎంటర్ప్రీనియర్ కావాలన్నా, ఒక మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీలో ప్రిన్సిపల్ గ్రేడ్ లెవెల్ జాబ్ తెచ్చుకోవాలన్నా, యుఎస్ శాలరీతో పోలిస్తే ఇండియాలో మోర్ దెన్ ద శాలరీ వచ్చే జాబ్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇది అనేది తెలియకుండా వెళ్ళే వాళ్ళు సార్ చెప్పినట్టు ఇబ్బంది పడవచ్చు. అలా ఉండకూడదనే మేము యాజ్ అడ్వైజర్గా స్టూడెంట్స్కి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. అరవింద్ గారు కంటిన్యూ చేయండి. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు చదువుకుందాము, ఒక మంచి జాబులో ల్యాండ్ అవుదాము, ఆ జాబులో ల్యాండ్ అయిన తర్వాత తన స్థితిగతులు తన వారి స్థితిగతులు బాగు చేద్దామని ఒక ఆలోచనతోనే వెళ్తారు. కానీ ఇల్లీగల్గా ఉందాము, లేకపోతే ఏదో ఒక విధంగా సెటిల్ అయిపోదాం, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిద్దామన్న ఆలోచన ఉంటుందంటారా? ఉంటుందంటే ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్కి అలా ఉందండి. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఫాలో అయిపోతూ అలా వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతున్నారు, వన్స్ ఆ కోర్స్ అయిపోయి వాళ్ళకి ఆ ఓపీటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళకి జాబ్స్ రాకపోవడము, అక్కడ సర్వైవల్ సార్ చెప్పినట్టు ఇందాక లోన్స్ ఇవన్నీ కట్టుకోవడానికి సిచ్యువేషన్స్ సరే అది అవ్వదు. దాంతోనే ఏంటంటే ఆర్ట్ జాబ్స్ ఏదో చేసుకుంటూ ఆ లోన్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనము చూస్తే వాళ్ళు ఏదైతే కండిషన్స్ పెడుతున్నారో ఆ రూల్స్ ఎవరు కూడా సాటిస్ఫై అయ్యే సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు బ్యాంక్ లోను లేకపోతే ఒక యూనివర్సిటీలో చదువుకోవాలంటే లోన్ అమౌంట్ కావాలి. దాంతో ఏంటి కొంత ఫండ్స్ ఇక్కడే అరేంజ్ చేసుకొని దానిలో బ్యాంకులో డిపాజిట్ చేసుకొని దాన్ని ఒకటి మా దగ్గర ఇంత ఫండ్ ఉందని చూపించేసి అలా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? ఎందుకంటే అది ఒరిజినల్ ఫండ్ కాదు కదా. 16 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు. మీరు వెళ్తున్నప్పుడు మీ ఆలోచన ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఆలోచన మారిందా, లేకపోతే కన్సల్టెంట్ చెప్పిన దానికి అరవింద్ గారు చెప్పిన దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అంటే బేసికల్గా నేను స్టూడెంట్స్ చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను బీన్ ఏ కమ్యూనిటీ లీడర్ కూడా. నేను గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చర్ సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను, తానాకి యూత్ చైర్మన్గా ఉన్నాను. మా దగ్గరికి రోజుకి కనీసం ఒక 2-3 ఇష్యూస్ అయితే వస్తాయి. అక్కడ తెలుగు సంఘాల నాయకులకి, ప్రతి నాయకుడికి బీట్ ఎనీబడి, ఏ అధ్యక్షుడు కానివ్వండి, తానా అధ్యక్షుడి దగ్గర నుంచి ఇతర అధ్యక్షుల వరకు 2-3 కేసులు వస్తాయి. కేసుల్లో మచ్చకు 2 చెప్తాను మీకు. నేను రీసెంట్గా నాకు 4 days బ్యాక్ ఒక మాస్టర్ స్టూడెంట్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న కన్సల్టెన్సీస్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ కన్సల్టెన్సీ అండి, జస్ట్ వేగ్గా చెప్తున్నాను మీకు. ఇక్కడ కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే, కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం దొడ్డుదారులు తొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. రెప్యూటెడ్ కన్సల్టెన్సీస్ కాదు, చిన్న కన్సల్టెన్సీస్ కొన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వాళ్ళ అకౌంట్లో ఫేక్ అకౌంటింగ్ చూపిస్తారు. వీసాకి ఇంత డబ్బు కావాలి అని ఉంటుంది, చూపిస్తారు. చూపించేసి వీసా స్టాంప్ అయిపోయిన తర్వాత ఆ డబ్బు తీసేస్తారు. ఇప్పుడు ఏమైందంటే, అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడ వీసా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దే హ్యావ్ ఆల్ ద యాక్సెస్ టు ద ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, సో వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి రాగానే వీళ్ళు ఏం చేస్తారు, డాక్యుమెంటేషన్ ఇవన్నీ తీసుకెళ్తారు కదా. ఇక రాగానే ఏ బ్యాంక్ అకౌంట్ చూసి ఆ బ్యాంక్ అకౌంట్ టైప్ చేస్తారు, ఆ బ్యాంక్ అకౌంట్ 0 డబ్బులు ఉంటాయి. ఆ 0 డబ్బులు ఉండటంతో ఆ వ్యక్తి పట్టుబడిపోతాడు. సిచ్యువేషన్ ఏంటనే వాళ్ళ బ్యాంక్ ప్రాపర్టీస్ కానీ ఏవి అంటే కన్సల్టింగ్ వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా అబ్బాయిని పంపించాలి. టాప్ నాచ్ యూనివర్సిటీస్ పంపించే కన్సల్టెన్సీస్ కొన్ని ఉన్నాయి.
మిడిల్ లెవెల్, లో లెవెల్, ఒకటి ఇందాక చెప్పినట్టు సార్ ఇప్పుడు డబ్బాలో రూమ్లో పెట్టి యూనివర్సిటీలు పెట్టిన వాటికి కూడా పంపించే కన్సల్టెన్సీని వాళ్ళందరూ ఏంటంటే పిల్లల్ని తప్పుదారి పట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. తద్వారా ఏం జరుగుతున్నా పిల్లలందరూ అక్కడికి వచ్చి ఒకటి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుబడిపోతే వాళ్ళకి రెడ్ స్టాంప్ వేస్తారు. ఇంకా జీవితంలో ఆ పిల్లలకి ఏ కంట్రీ కూడా వీసా ఇవ్వాలని పరిస్థితి. అమెరికా ఇంకెప్పటికీ రాలేడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. రెండోది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న డబ్బా కాలేజెస్లో వాళ్ళ కాలేజ్కి వెళ్ళరు, రోజుకు వారానికి ఒకసారి వెళ్తారు, మిగతాదంతా జాబులు చేసుకోవడం పరిస్థితి. ఇవన్నీ కూడా దేనికి దారితీస్తుందంటే ఒక ఇండియన్ కమ్యూనిటీని డీఫేమ్ చేయడానికి, ఇండియన్ కమ్యూనిటీలో ఇట్లా ఉన్నారా, ఇండియన్స్ ఇలా ఉన్నారా అనే సిచ్యుయేషన్కి వచ్చేసింది. ఒకప్పుడు 10 years బ్యాక్ ఒక ఇండియన్ అమెరికాకి వెళ్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అమ్మో వీడు వచ్చాడంటే మన దేశానికి ఎంత రెవెన్యూ తీసుకొస్తున్నాడో అనే సిట్యుయేషన్ నుంచి ఇండియన్స్ ఇట్లా ఇల్లీగల్ జాబ్ చేస్తున్నారనే దాకా వచ్చేసింది. అంటే లాస్ట్ 10-15 yearsలో మనం ఎన్ని తప్పులు చేసాము, ఏ రకంగా తప్పులు చేసాము, ఈ తప్పులకి ఎవరెవరు కారణాలు, ఈ సిట్యుయేషన్స్ అమెరికాలో H1 రద్దు చేయండి, OPT రద్దు చేయండి, గ్రీన్ కార్డులు ఇవ్వకండి అని అనడానికి ఎవరెవరు కారకులు అనేది కూడా పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా ఉందని నా అభిప్రాయం అండి. అరవింద్ గారు